ఈరోజు నేను చేసే పని తక్కువ పని అని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే నేను చేసే పని వల్లే నాకు ఆదాయం వస్తుంది కాబట్టి నేను ఈ పని తక్కువ పని, చిన్న పని అని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే చదువుకుంటే మాత్రం ఈ పని చేయకూడదండి. గేదెల దగ్గర పని చేస్తే తప్పే ఉంది. ఎందుకంటున్నానంటే నేను ఎక్కడికెళ్ళినా మా రిలేటివ్స్‌లో గానీ, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర గానీ, ఏం పని చేస్తున్నావు అంటే, ఏం చేయట్లేదు వ్యవసాయమేనంటే, వ్యవసాయమా గేదెల దగ్గర అనే మాట అనేసేస్తున్నారండి. అంత తేలికేం కాదండి ఈ పని చేయటం. చాలా కష్టం. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఈ పనిలో చాలా కష్టం అనేది ఉంటుంది. మామూలుగా అయితే ప్రతి ఒక్కళ్ళకి అర్థం కాదు. చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అనేవాళ్ళు ఎన్నైనా అనేస్తారండి. అవన్నీ మనం పట్టించుకుంటే మనం ఏ పని చేయలేము. నేను ఒకటే డిసైడ్ అయిపోయాను. మనకెవరు, ఎవరి మీద మనం ఆధారపడకూడదని నేను గట్టిగా డిసైడ్ అయిపోయి నా పని అనేది నేను స్టార్ట్ చేసుకుంటున్నానండి. అంతేను. ఒకళ్ళ గురించి పట్టించుకోవాలని అనుకోవట్లేదు. వదిలేస్తున్నానండి. చూడండి మీకు ఈ వీడియోలో మా మా గేదెలన్నిటిని చూపిస్తున్నాను. అలాగే నేను చేసే పని కూడా మీకు చూపిస్తున్నాను. అలాగే నాకు సెలవైతే మాత్రం నేను ముందు లెగవంగానే చేసే పని ఇదేనండి. మా గేదెల దగ్గర శుభ్రం చేసుకుని వాటికి మేత అవి పెట్టుకుని వీటికి నీళ్ళు అవి పెట్టుకొని ఆలనా పాలనా చూస్తూ ఉంటానండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకున్నది. సరేనండి, మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చింది, వర్తబుల్ అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కనుక పీస్ఫుల్గా ఇక్కడే కూర్చొని వాయిస్ ఓవర్ కూడా ఇస్తానండి. సరేనండి, ఉంటానండి. బాయ్.